నా పాటికి నేనేదో వంట చేసుకుంటూ ఉంటే బయట నుంచి సేమ్యాలు, గోధుమ సేమియా, రాగి సేమియా అంటూ వినిపించిందనమాట ఒక వాయిస్. ఇది రంజాన్‌కి ముందు వచ్చిందిది. సర్లే ఏందబ్బా అని ఎళ్లి చూద్దామని చెప్పి ఎళ్లి చూస్తే అక్కడ గోధుమతో చేసిన సేమ్యాలు, వడియాలు, అప్పడాలు, ఒరుగులు అలాగే ఈ రాగి సేమియా కూడా అమ్ముతా ఉన్నారు. నేను ఎప్పటినుంచో వెతుకుతున్నాను రాగి సేమియా గురించి. జనరల్‌గా మేము తమిళనాడులో ఉన్నప్పుడు ఏంటంటే చిన్న చిన్న సేమియాలు అమ్మేటివనమాట. ఇప్పుడు మనకి నార్మల్ సేమియాలు ఎలా ఉంటాయో అలాంటివి ఆ రాగి సేమియాలు అమ్మేటివి. కానీ ఇవి కొంచెం డిఫరెంట్‌గా ఉన్నాయి. సరే ట్రై చేద్దాం ఒకసారి అని చెప్పి అయితే తీసుకున్నా నేను. నేను వచ్చి చూసేసరికి అసలకి అన్నంలో నుంచి మొత్తం గెంజంతా ఫుల్లుగా స్ప్రెడ్ అయిపోయింది గ్యాస్ స్టవ్ అంతా. ఒకటికి 2 పనులయిపోయింది నాకైతే ఇవాళ. చూసారా ఎంత వాటర్ పోయిందో, అన్నం కూడా అసలకి మెత్తగా అయిపోయింది. టకటకా వచ్చి వంచేసా నేనైతే. ఆ రాగి సేమియాల్ని డైరెక్ట్‌గా బాయిల్ చేయకూడదని చెప్పాడు ఎందుకో మరి. 5 మినిట్స్ నానబెట్టి ఆ తర్వాత 5 మినిట్స్ స్టీమ్ చేసి తర్వాత కుక్ చేయాలని చెప్పాడు. ఈ రాగి సేమియాలతోటి మీకు ఏ ఏ రెసిపీలు తెలుసో కామెంట్ చేసేసేయండి.